ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 7 ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 5 అయితే ఎక్స్ వై ఎంత చూడండి. దీన్ని రెండు విధాలుగా చేద్దాము. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు 7, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వైకి వై క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 7 + 5 12 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 2 1 2 6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 6 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 అంటే ఇందులో ప్రతిక్షేపిస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 కదా. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ ఎక్స్. ఎక్స్ ఎంత, వై ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 6 వచ్చింది కదా 6. ఇప్పుడు వై ఏమవుతుంది 1, వై ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. దీన్నే ఇంకో విధంగా ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ప్లస్ ఉన్నాయి కదా, మైనస్ లేవు అంటే ఈ ఎక్స్ ప్లస్ ఉన్నాయి కదా, ప్లస్ ఉంటే ఏం చేయాలి, వీటిని కూడాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ కావాలంటే ఈ రెండింటిని కూడితే ఏమొస్తుంది 7 + 5 12/2 చేయండి. బై 2 చేస్తే 6. నెక్స్ట్ వై వాల్యూ కావాలంటే మైనస్ ఉంది కదా, 8 నుంచి 5 తీసేస్తే 7 - 5 2/2 చేయండి. 2 1 2 అంటే 1. ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 6, 1.